సార్ నమస్కారం సార్. నమస్తే సార్ చెప్పండి సార్, మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు? నా పేరు జగపతిరావు. ఇంటి పేరు సార్? పొట్లపల్లి జగపతిరావు సార్. అవును సార్. సార్ నాయన పేరు పొట్లపల్లి కృష్ణారావు. సార్ మా అమ్మ పేరు పొట్లపల్లి పొన్నమ్మ. ఓకే సార్. ఓకే సార్. ఉన్నారా సార్ అమ్మ నాన్న? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది. అట్లానా సార్? ఓకే సార్. మీరు అన్నదమ్ములు ఎంతమంది సార్? మేము 5 మంది మీ అన్నదమ్ములము. వాళ్ళ పేర్లు సార్? పెద్ద ఆయన పేరు రఘుపతిరావు సార్. ఏం చేశారు సార్? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్? సార్ టీచర్. నేను టీచర్గా రిటైర్డ్ అయినా 2016లో. ఓకే సార్. థర్డ్ వన్ గోపాలరావు. ఓకే సార్. అతను బిజినెస్ రూట్లో ఉండి పోల్ట్రీ ఉండి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఓకే సార్. బిజినెస్ విడిచిపెట్టి ఒట్టిగానే ఉన్నాడు. వాళ్ళ కొడుకులు జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఉంటారు. ఫోర్త్ వన్ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. ఏం పేరు సార్? ఆయన పేరు బాబురావు, పుట్లపల్లి బాబురావు. బాబురావు మీ తమ్ముడేనా సార్? నా తమ్ముడే. ఓకే సార్. ఓకే సార్. ఫిఫ్త్ వన్ సార్? ఫిఫ్త్ వన్ శ్రీపతిరావు. ఆయన పటాన్చేల రామచంద్రాపుల్లో ఉంటాడు. ఆమె ఆయన మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ ఉంటుంది. వాళ్ళు పటాన్చేల రామచంద్రాపుల్లో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్మణరావు వాళ్ళు మీకు మా చిన్న తాత మనవాళ్ళు అయితే, మా తాత వాళ్ళ తాత అన్నదమ్ములు అట్లా సార్. ఇప్పుడు మరి మొత్తం ఎన్ని కుటుంబాలు సార్ మీ వాళ్ళవి ఊర్లో? ఫస్ట్ ఉన్నాయి 3 కుటుంబాలు. ఎవరెవరు సార్ కుటుంబాల పెద్దలు? కుటుంబము. అవును సార్. పొట్లపల్లి జోగారావు మా తాత పేరు. ఇంకో ఆయన లక్ష్మణరావు, లక్ష్మి అంటుండ్రి. లక్ష్మణరావు వాళ్ళ తాత రెండో ఆయన, చిన్న ఆయన. మా తాత పెద్ద ఆయన. రెండే ఇండ్లు. తర్వాత మా ఆడపిల్లలు వాళ్ళు అవుతారు. ఎవరు? బుజ్జన్న, అబ్బినేని బుజ్జన్న. మా పాల్లోళ్ళు కాదు వాళ్ళు, మా ఆడపిల్లల వాళ్ళకు సంబంధం అన్నట్లు. 3 ఇండ్లు ఉన్నాయి ఫస్ట్లో. 3 అంటే అబ్బినేని వాళ్ళది కూడా ఉన్నది. వాళ్ళది కూడా పొట్లపల్లి 2, అబ్బినేని వాళ్ళది 1. 3 ఇండ్లు మొత్తం. అయితే మీ 2 ఇండ్ల మధ్య, మీ 3 ఇండ్ల మధ్యలో ఈ అభినయన్ వాళ్ళకు మీరు ఇచ్చిపుచ్చుకునేది ఉంది అట్లా. పాలోళ్ళు కాదు, అట్లా అన్నమాట. సార్ మీరు మరి ఇప్పుడు 10th క్లాస్ ఎప్పుడు అయింది? చిన్నప్పుడు ఎక్కడ చదివిర్రు? పాన్గల్ విశేషాలు ఏంటి? హై స్కూల్ స్థాయి వరకు పాన్గల్లో చదివాను మొత్తం సార్. 10th వరకు పాన్గల్లే సార్. ఆ తర్వాత ఇంటర్ వనపర్తిలో చదివాను సార్. డిగ్రీ వనపర్తిలోనే చదివాను సార్. తర్వాత బీఎడ్ మామ్నార్లో చేసి వచ్చాను అట్లా సార్. ఇంకా తర్వాత ఇంకా టీచర్గా 1990లో నాకు అపాయింట్మెంట్. ఎక్కడ సార్ ఫస్ట్ అపాయింట్మెంట్? అంజనగిరి. ఓకే సార్. మన వనపర్తి మండలే అంజనగిరిలో ఎస్జిటిగా, అంటే అప్పుడు ఇది ఉండే కదా, స్పెషల్ టీచర్ అండి. అవును సార్. 399 రూపాయలు. అవును సార్. 398. అవును సార్. ఆ జీవో నెంబర్ కూడా అదే అన్నారు కదా సార్ అప్పట్లో? స్కేల్ కూడా అదే అన్నారు, అమౌంట్ కూడా అంతేనా? 398. అదే స్పెషల్ టీచర్, దానికి అదే పేరు పెట్టి స్పెషల్ టీచర్. కానీ కొత్త స్కీమ్ పెట్టి అట్లా అపాయింట్మెంట్ చేసి ఒక 1-2 ఇయర్స్ చేసినాక దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు స్కేల్ ఇచ్చారు. దాదాపు 1.5 ఇయర్ చేశాను నేను స్పెషల్ టీచర్గా, 398గా. సార్ ఎట్లా సార్ చిన్నప్పుడు మరి మీ క్లాస్మేట్స్ ఎవరు? ఊర్లో ఎక్కడెక్కడ మీరు ఆడుకునేది? రకరకాలుగా బాల్య జీవితం ఏంటి? పాన్గల్కు సంబంధించి జ్ఞాపకాలు? పాన్గల్లో ఎక్కువగా ఉండేది హలీం మా స్నేహితులు మొత్తం, మా వాళ్ళ ద్వారా ఎక్కువగా ఎక్కువ ఆటలు ఆడేవాళ్ళం మేము బాగా. చిన్నప్పుడు అంటే మాకంటే 1 ఇయర్ సీనియరు మన నిరంజన్ రెడ్డి సారు. 1 ఇయర్ సీనియర్ అయితే ఇంకా దాదాపు ఆయనకు నాకు 6 నెలలు సంవత్సరం లోపలనే తేడా ఉంటుంది. అంతే తేడా, ఎక్కువ లేదు. ఇంకా చిన్నప్పుడు అంతా బావులు కూడా దగ్గరనే ఉంటుండే, మా వాళ్ళవి అట్లా కలిసి ఉంటుంటేవి. ఇంకా హలీం అనేది ఎడ్యుకేషన్ పరంగా 10th వరకు నేను ఒక క్లాస్మేట్స్ అట్లా. ఆయన తర్వాత మన జెడ్పీటీసీ ఉండే కదా గుడెం పాన్గల్ ధర్మారెడ్డి గారు, ధర్మారెడ్డి క్లాస్మేట్. సర్వేశ్వరెడ్డి
వీళ్ళంతా మా క్లాస్ అంటే పల్లె ధర్మారెడ్డి. పల్లె ధర్మారెడ్డి. ఆహా. ఎట్లా సార్ చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పండి, మీరు ఏమేమి చేసేది? ఇంకా ఎక్కువ పొలాల దగ్గరికి పోయేవాళ్ళం మేము. ఇంకా బడి కొట్టి కూడా పోయేవాళ్ళం. నాది ప్రైమరీ వరకు కొద్దిగా బాగా పోలే, ఎక్కువ అక్కడ ఇక్కడ తిరిగి రెగ్యులర్గా పోలేదు, రెగ్యులర్గా అంత పెద్దగా ఇంట్రెస్ట్గా పోలే. ఏం చేసేది సార్ అప్పుడు మరి? ఇంకా పొలాల దగ్గరికి పోయేవాళ్ళం రెగ్యులర్గా. రెగ్యులర్ అంటే ఓ రోజు అట్లా, ఓ రోజు ఇట్లా పోయినట్లు పోయినట్లు అన్నట్లు కొద్దిగా అట్లా వస్తుండేది మరి. ఇంకా 6th తర్వాత రెగ్యులర్గా పోతుండే. రెగ్యులర్ 10th నుంచి ఇంకా నేను కలిమే క్లాస్లో ఫస్ట్ సెకండ్, ఆ విధంగా. కలీం సార్ మీరు ఫస్ట్ సెకండ్ వచ్చేది? ఇద్దరం ఇంకా ఫస్ట్ సెకండ్ ఉంటుంటే ఇద్దరం ఈ క్లాస్లో 10th వరకు. అప్పుడు ఎంతమంది సార్ మీ క్లాస్లో పిల్లలు? మా క్లాస్లో అప్పుడు అంత తక్కువనే, అంత 20 లోపలే ఉంటుంది. 20 లోపలనే ఉండేది అంతే. అప్పుడు 10th క్లాస్ అక్కడ సెంటర్ లేదు? సెంటర్ లేదు మాకు. ఫస్ట్లో కొల్లాపూర్, వనపర్తి కూడా కాదు, కొల్లాపూర్. అంతవరకు వనపడుతున్నది, తర్వాత కొల్లాపూర్ చేసిండు మా అప్పుడే. సార్ అప్పుడు 10th క్లాస్ వరకు మీరు కలీం సార్ క్లాస్మేట్స్, ఇద్దరికి పోటీ ఉండేదిదా? ఇద్దరు ఇంకా పోటీ అంటే ఇంకా ఇద్దరమే క్లాస్లో ఫస్ట్ సెకండ్, ఆయన నేనన్నా ఉంటుంటే లాస్ట్. మొత్తం 20 మంది దాకా ఉండేది అంతే. అప్పుడున్న గురువుల పేర్లు ఏమైనా గుర్తున్నాయా సార్? ఉంది. రేమద్దుల పుల్లారెడ్డి సార్ అని పుట్టి ఉండే, ఆయన ఉండే. తర్వాత మన రాముడు సారు, రాముడు సార్ కూడా మా గురువే అప్పుడు. ఏం చెప్పేది సార్ అప్పుడు రామూర్తి సార్? ఇంకా మ్యాథ్స్ చెప్తుండే మీకు? అంటే ఇంకా అప్పుడు లేకుండే టీచర్, స్టాఫ్ తక్కువ, చాలా స్టాఫ్ తక్కువ ఉంటుండే కాబట్టి ఇంకా ఏదంటే అది చెప్తుండే సబ్జెక్ట్ వాళ్ళు. తర్వాత ఈయన ఉంటుండే చింతలపల్లి, మన మోహన్ లాల్ వాళ్ళ బామ్మర్ది, సర్వేస్ సలేశ్వరం సార్ అని ఆయన ఉంటుండే. రఘునాథ్ అని ఆయన కొల్లాపూర్కి వెళ్ళి వస్తుండే, ఆయన ఉంటుండే. ముఖ్యంగా మీ పీర్ గ్రూప్ ఎవరు సార్? ఒకవేళ సెలవులలో ఆడుకోవాలన్నా, లేకుంటే ఎక్కడన్నా చిన్న చిన్నగా ఎంజాయ్ పనులు చేయాలన్నా కూడా మీ దోస్తులు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కొన్ని పంచుకోండి సార్, ఆసక్తి కోసం. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇంకా ఎక్కువగా బావుల్లోకి పోతుంటుంది. ఎక్కువ బావుల్లో పోయి ఇంకా దాదాపు టిఫిన్ చేసిపోయినామంటే దాదాపుగా మధ్యాహ్నం 2 అవుతుండే, 3 అయినా కూడా అవుతుండే. ఇంకా అదే బాయిల్నే పోతుంటే. ఏ బాయిలో వాడే సార్ ఈత? ఎక్కువ మాడి బాయిలో పోతుంటుంది. రాకెట్ బాయ్ అని ఉండేవాడు, రాకెట్ వాగులో రాకెట్ బాయిలో పోయి చేస్తుంటుంది. ఇంత ఈ సర్వేస్ రెడ్డి, మన ధర్మారెడ్డి, వీళ్ళంతా ఇంకా దోస్తులు. మాడిపోయేలా నీళ్ళు ఫ్రెష్ ఉంటుండే. శివారెడ్డి, ఇప్పుడున్న శివారెడ్డి, ఇదంతా దోస్తులు. అయితే వాళ్ళు వ్యవసాయంలో స్థిరపడిపోయారు, ధర్మారెడ్డి సార్ కానీ శివారెడ్డి కానీ. ఇంకా సర్వేస్ రెడ్డి ఏమో ఇంకా జడ్చర్లో ఉంటాడు, రాఘవరెడ్డి కొడుకు, అదే కొత్త రాఘవరెడ్డి కొడుకు. సార్ జడ్చర్లలో చూసిన సార్ ఒకసారి, ఆయన మా క్లాస్మేట్స్. ఓకే ఓకే. మహేష్ సార్ వాళ్ళ అన్న. ఈ 10th క్లాస్ ఏ ఇయర్ సార్ మీది? మాది 76. 76లో 10th పాస్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్లో అంతా ఫెయిల్ అయ్యాము. అప్పుడు ఎక్కడ సార్? కొల్లాపూర్ సెంటర్ చేసింది కొత్తగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అప్పుడు ఏమి ఎక్కడెక్కడ కలిసేయలేదు. చాలా మొత్తం స్టేట్ వైజ్గా మొత్తం చాలా మంది మొత్తం ఫెయిల్, చాలా స్ట్రిక్ట్. ఇంకా తర్వాత నెక్స్ట్ సారి మళ్ళీ రాసి మొత్తం బ్యాచ్ మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అట్లా. నెక్స్ట్ సారి అట్లా ఫస్ట్ సార్ నెక్స్ట్ టైం రిజల్ట్ చూసుకున్నప్పుడు ఎట్లా సంతోషం అనిపించింది మీకు? ఇంకా అది వస్తుంది అంటే ఇంకా పేపర్ కోసం మేము ఇంకా బాగా సహదాలాడేవాళ్ళం, చూసుకోవాలని. ఇంకా అది అప్పుడు ఈ ఆన్లైన్ లేవు. పెన్సేపు ఉన్న పేపర్లో రావాలి, పేపర్లో చూడాలి. ఇంకా పేపర్లో వచ్చిందంటే ఇంకా తెల్లవారుదామని లేచి పోతుంటాం. ఇంకా దాదాపు 3-4 గంటలకే పేపర్ కోసం పోయి ఇంకా చూసి ఇంకా ఎతికి ఇంకా దొరికిందంటే ఇంకా సంతోషం.
ఎప్పుడు ఏమో క్లాసులు హైయెస్ట్ మార్క్స్ వస్తే అప్పుడు ఊరికే పాస్ అయితే గ్రేట్. గ్రేట్, అవును. ఇప్పుడేమో సెంటుకు distinction రావాలి 95, 80%, 90, 95, 99 వస్తే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు అట్లా లేదు, ఓన్లీ పాస్ అయితే ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ పాస్ అయితే చాలు, అలా ఉండేది అప్పుడు. కానీ అది ఒరిజినల్ చదువు ఉండే కదా సార్ అప్పుడు. చదువు. అట్లా బాగుంది. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడనే వనపర్తిలే. వనపర్తిలో అంటే రూమ్ తీసుకున్నారా సార్ మీ బంధువులని? తీసుకున్నాం మేము కలీము వీళ్ళంతా ఒకటే రూమ్ మొదటి. అట్లానా? కలీము హలీము వీళ్ళంతా. తర్వాత కొన్ని రోజులు వెంకటరెడ్డి కూడా ఉండే, పల్లె వెంకటరెడ్డి అని రూమ్లో. పల్లె వెంకటరెడ్డి అని, అదే ధర్మారెడ్డి తమ్ముడు రూమ్లో ఉంటుంది. మాకన్నా జూనియర్ వాళ్ళు మా తమ్ముడు గోపాలరావు వీళ్ళంతా. అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు సార్ ఊరు పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు మీకు ఐడియా ఉన్న కాడికి? ఉంది. మెయిన్ అప్పుడు రామచందర్ రెడ్డి, మన కరకాల రామచంద్రారెడ్డి ముత్యాలరెడ్డి వాళ్ళ నాన్న. పెద్దగా ఉండే సార్, అదంతా చాలా పెద్దగా ఉండే, దొడ్డిలాగా బాగుండే. లాగా ఉండే. కొన్ని రోజులు బ్యాంక్ పెట్టి స్టార్టింగ్ బ్యాంక్ అన్నీ వాళ్ళ నాయన. అప్పుడు వాళ్ళ నాయన తర్వాత ఈ కరకాల, తర్వాత ఈ నారాయణ రెడ్డి, నారాయణ రెడ్డి ఫస్ట్ రామచంద్రారెడ్డి ఆయననే ఉండేది. కరకాల రామచంద్రారెడ్డి కరకాలు ఆయనది ఫేమస్. ఆయన అప్పుడు పానకల్లు మొత్తంగా ఇక్కడ ఏ ఆఫీస్ పోవాలన్నా, ఎవరు పోవాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఇక్కడ మన పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఇంకా చాలా పర్ఫెక్ట్ అయింది. గట్టి మనిషి అట్లా. ఆయన పోతే తిరుగుండదు అట్లా మాట. అట్లా సార్, ఇప్పుడు సామాజికంగా మీది బాగా బలమైన నేపథ్యమే, కానీ గ్రామంలో ఒక్కసారి కూడా పాలనా పగ్గాలు చేపట్టినట్లు నాకేమి గుర్తులేవు సార్. లేదు, మా నాన్న అంతా రాజకీయంలోకి, మీ నాన్న కానీ మీ ఫ్యామిలీ ఈ వైపు రాలేదు. ఇప్పుడు మా నాయన కూడా పెద్ద చదువు లేదు అప్పుడు, మామూలుగా ఉండే. ఇంకా వాళ్ళు వ్యవసాయం మీద ఉంటుంది, ఈ రాజకీయాల లాంటివి వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అదే ఇప్పుడు గట్టెన్గా కూడా మస్తు పొలాలు ఉన్నాయి, ఎల్మల్లె అంటారు సార్. ఎవరు సార్ అవి? మావే అవి దాదాపు 22 ఎకరాలు అట్లా ఉంటుంది. ఇంకా ఉన్నాయి. తర్వాత ఈ నా మన నరసింహ వాళ్ళే ఉండేవి మొత్తం. అవల్ల మావి కావు కదా, పక్కన ఉండేవి. కుంట ఉంది సార్, అది కూడా మీదేనా? అవన్నీ పట్ట పొలాలేనా సార్? పట్ట పొలాలు 59, 60, 61, 58 బంజర్ భూమి. అట్లా 58 మాత్రం కాదు, గవర్నమెంట్ ల్యాండ్. మీరు పంచుకోలేదా సార్ అవి? అట్లనే ఉన్నాయి, రికార్డులో చేసుకున్నాం కానీ ఇంకా దాన్ని భాగాలు చేసుకోలేదు, మాకు హద్దులు పెట్టుకోలేదు. ఇంకంతా మొన్ననే దాదాపు లక్ష చిల్లర పెట్టి మొత్తం చెట్లు వీకించాను. అట్లానా సార్? మొత్తం నీట్గా చేయించినాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకుందామని అనుకుంటున్నాం. అదే నా చిన్నప్పటి జీవితం మొత్తం మీ పొలాలలోనే నడిచిపోయింది సార్. ఆ కుంటలా నీళ్లు చల్లడము, మేము కూడా చేపలు పట్టడము, ఎండాకాలం కూడా ఉంటుండే సార్ ఆ కుంట పక్కల ఉన్న చెలిమేల నీళ్లు. అవునవునండి, మా దగ్గరనే అది ఓడిక ఉండే, ఆడ దొరుకుతుండే. ఇంకా ఇసుక తీస్తే అయిపోతుండే, ఆడ తాగుతుండే నీళ్ళు, ఏడ దొరకకుండా. ఎర్రటి ఎండాకాలం కూడా దొరుకుతుండే. అవునవును, అట్లా జాలు పడుతుండే కదా, గుట్టలో వస్తుండే నీళ్ళు పైనుంచి. కానీ అద్భుతమైన వెదర్ సార్ అప్పుడు. ఆ కుంట అదంతా ఓపెన్ ప్లేస్ కదా, అది ఆ చెట్లు కూడా బాగుంటుండే కదా గుట్టల పైన. ఆ వాతావరణం వేరే ఉంటుండే, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుండే. అట్లానా సార్? 4 గాసగాలు కదా అప్పుడు, మొత్తం చేస్తుంటాం. అప్పుడు పొలాలు మేము వస్తుంటాం కదా, అప్పుడు బుడ్డలు అవి ఇవి వేస్తుంటాయి, బుడ్డలు వేస్తుంటాయి, జొన్నలు వేస్తుంటాయి, చేసిండు బాగానే. దాదాపుగా ఒక 10-15 ఏళ్ళు అయినా కంప్లీట్గా దాన్ని బంద్ చేసి చేసేవాళ్ళు. మా నాయన వాళ్ళు ఏరువడక ముందు మొత్తం చేసేవాళ్ళు, ఏరువడ తర్వాత ఇంక పెద్ద ఎవరు పట్టించుకోలేదు సార్. ఎద్దులు అంటే మీ కుటుంబం నుంచే ఉంటుండే సార్? పెద్ద పెద్ద ఎద్దులు ఉంటుండే? 4 లెంకలు అంటే 4 జతలు ఉంటుండే. అవి పెద్ద ఒంగోలు జాతి లాగా ఉంటుండే సార్? అంటే
ఎద్దులకు ఫేమస్ అంటే మీ కుటుంబమే, పెద్ద ఎద్దులు, పెద్ద గడెం ఉన్నాయి కానీ ఇక తర్వాత తర్వాత ఇంక మామూలు అయినాయి. ఫస్ట్లో బాగానే మంచి మంచిగా చేస్తున్నారు గడాలు కొట్టడానికి. మీది పెంట ఈ వడ్లబాల ఇంటి ముందర ఉండే సార్. ఉడ్లబాల ఇంటికానే ఇంటి ముందర వేస్తుండే, ముందర ఉంటుండే గుంతలు పొడుంగా మొత్తం అందరు వేస్తుండే. కానీ మీదే పెద్దగా ఉంటుండే పెంట. ఏంటంటే ఆవులు ఉంటుండే కదా, మరి బర్రెలు ఉంటుండే, ఆవులు ఉంటుండే, ఎద్దులు ఉంటుండే, కాబట్టి చాలా పెద్ద వ్యవసాయం. ఇంకా ఒక గసగాడు మొత్తం ఇంకా పొద్దున్న లేసి అదే పని ఉంటుండే ఆయనకు. కంప్లీట్గా అది ఊడ్చి చల్లి సరికి ఆ టైం మొత్తం మన వాళ్ళ మధ్యాహ్నం టైం వరకు అదే పని వాళ్ళకు. మేమేమో పొద్దుగాల ఇల్లు తిరిగి పాలు పోయడానికి పోతుంటే వాళ్ళేమో పెండ తీసుకొని వచ్చేది, ఎదురు బదురు పడుతుంటే మా గిర్ని దగ్గర. అవునా, అట్లా ఎక్కువ వాళ్ళకి వెళ్ళి వడ్ల బాలయ్య కూడా అప్పుడు ఫేమస్. మంచిగా చెట్ల కింద కూర్చుని జనాలు ముచ్చట్లు పెడుతుంది. మేము వస్తుంటే పురేందరాచారి, విష్ణుమూర్తి, మేము వాళ్ళంతా ఫ్రెండ్సే. ఇప్పుడు పురేందరాచారి మీ క్లాస్మేటా? జూనియర్, మా తమ్ముని క్లాస్మేట్. అట్లనా సార్? విష్ణుమూర్తి మాకన్నా సీనియర్లే కానీ ఇంకా ఆయన కలుస్తుంటే మంచి ఫ్రెండ్ సర్కిల్. పురేందరాచారి మీ జూనియర్? జూనియర్, మా తమ్ముని క్లాస్మేట్. ఆయన మాధవరెడ్డి, మా తమ్ముడు గోపాలరావు, వీళ్ళంతా దోస్తులు మళ్ళీ. పురంధరాచారి సార్. మరి మీ కాలంలో పానగల్లో ఏమైనా సినిమాలు కానీ టీవీలు కానీ ఏంటి వాటి పట్ల మీ ఆలోచన ఏమైనా గుర్తు? స్టార్టింగ్లో ఫస్ట్లో టీవీలు లేవు, వస్తూనే ఒక గ్రామ పంచాయతీకే వచ్చింది అనుకుంటా అప్పుడు ఫస్ట్ ఒకసారి ఆడబోతుండే. దాని తర్వాత మా ఇంటి ముందులో కుమారస్వామి తెచ్చిండే. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా అప్పుడు హాలిడేస్ కదా, సండే వచ్చిందంటే ఇల్లు పట్టకుండే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటుంటే అంతా. సండే సినిమా సాయంత్రం ఒక 5 గంటలు 6 గంటలకు సినిమా వస్తే ఇంక ఎక్కడ జరిగేది లేదు. సినిమా అయిపోయే వరకు దాంట్లో కూర్చొని వస్తుంటే వాళ్ళు కూడా ఓపికతో ఏమనుకుంటే కుమారస్వామి చూడండి చూడండి అని అంటుంటే. ఇంకా వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా బాగానే మంచి. వాళ్ళ నాయన పేరు ఏం పేరు సార్? నరసింహశెట్టి. తమ్ముడేమో కృష్ణయ్య శెట్టి, పక్కల మా ఇంటికి ఎదురుగా. అదే సార్, ముందర మంచిగా అరుగులు ఉంటుండే. అరుగుల మీద మేము ఇంకా తెల్లాలి 10, 11 అందరు ముచ్చట్లు పెడుతుండ్రి. పెట్టి నగి అట్లకి వెళ్ళి ఏదైనా జోక్స్ చెప్తే నవ్వుకుంటూ కూర్చుంటుంటే. కుమారస్వామి ఉంటే ఇంకా జోక్స్ కానీ బాగా టైం పాస్. కుమారస్వామి మీ క్లాస్మేటా? సీనియర్ మాకన్నా. జూనియర్? సీనియరా? చాలా సీనియర్. ఇప్పుడు ఏమైనా వాళ్ళ గురించి తెలుసా సార్ మీకు? వాళ్ళ గురించి అంటే ఇంకా వాళ్ళ అన్నోళ్ళు ఉండరు, ఇద్దరు రిటైర్డ్ అయ్యింది, ఇద్దరు టీచర్స్ కదా. పెద్ద ఆయన ఈశ్వరాయ శెట్టి టీచర్. ఆయన టీచర్, రిటైర్డ్, తెలుగు పండిట్గా. ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు ఇప్పుడు? వీళ్ళు ప్రజెంట్ ఇక్కడనే మన రామాలయం దగ్గర ఉంటారు. ఉన్నారైతే. ఇంకా రెండైనా శేషాద్రి, ఆయన టీచర్ అయి ఇప్పుడు గద్వాల ఏరియాలో ఉంటాడు. ఆయన గద్వాల దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ 3వ అయినా శేషాద్రి, మన ఎవరు శంకరయ్య, చూసింటావు శంకర్. ఇంకా 4వ అయినా స్వామి. ఊళ్ళో చాలా బాగుండే, చాలా బలమైన కుటుంబం సార్. చాలా బాగుంటుండే, మంచి మెయింటైన్ చేసిండు. ఇది బిజినెస్ లో మంచిగా నడుస్తుండే. మన పానగల్లో ఎవరిది నడవకుండా సార్. కానీ ఇంకా అది ఇంకంత ఏమైందో కానీ చిన్న భిన్నం అయిపోయి అసలు ఆ షాప్ పోతేనే లక్ష్మీదేవి కళ ఉట్టిపడేది సార్. ఫుల్ అన్ని అంత స్టాక్ ఫుల్ ఉంటుండే. ఫుల్ స్మెల్ నవ్వుకుంటా వాళ్ళు కూడా పెద్దగా కసురుకునే వాళ్ళు కాదు. గట్టిగా మాట్లాడుతుండే వాళ్ళు కూడా, గట్టిగా మాట్లాడుతుండే. ఇంకా నవ్వుకుంటా అన్ని జోక్సే కానీ పెద్దగా విసుక్కునే వాళ్ళు కాదు. ఇంకా ప్రతి ఒక్కరు తీసుకున్నాక ఆపేవాళ్ళు. అది అలవాటు. బెల్లం కోసం నువ్వు ఏ చిన్న గిరాకీ చేయను, రూపాయి గిరాకీ చేయని, 2 రూపాయల గిరాకీ చేయని, అయ్యా పెడుతుండే, ఓపికతో పెడుతుండ్రి, ఏమనకుండే తిట్టకుంటే. కానీ ఉండే అది అప్పుడు. ఆ బెల్లం రుచి, ఆ వాసన పోయింది ఇప్పుడు. అయితే ఇంటర్మీడియట్ నుంచి మీకు చదవాలన్న కాన్సెప్ట్ వచ్చింది. ఇంకా డిగ్రీలో మంచి మార్క్స్తో పాస్ అయ్యి పికప్ అయింది. దాంట్లో ఇక చదవాలనేది అంతవరకు 10th వరకు నాకు పెద్దగా చదవాలి, ఈ ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు. అవును. ఇంటర్మీడియట్ దాటిన తర్వాతనే లైఫ్ అనేది ఏంది ఎట్లా అట్లా. ఇంకా దాంట్లోనే మా డిగ్రీ ఫైనల్ ఇయర్ నా మ్యారేజ్ అయింది. మేడం వాళ్ళది ఎక్కడ సార్? బుద్ధారం. మా మేనమ్మ కూతురు అవుతుంది.
ఇప్పుడు లక్ష్మీ నరసింహారావు మీరు మా బామ్మది వాళ్ళ అక్క ఈమె. సొంతమా? సొంతం. అట్లనా సార్? లక్ష్మీ నరసింహారావు మా క్లాస్మేట్ సార్. అట్లనా? మీరు వెంకట ఆ, ఆ, ఆ. సరే అండి, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ. ఓకే ఓకే ఓకే. మా వాడు అప్పుడేం తులువా కానీ మేము మంచిగా ఉండేది. సోషల్ ఎనిమల్, అందరినీ కదిలిస్తుండే మెదిలిస్తుండే. ఇక మామూలు మనిషి కాదులే. ఇంకా మంచి మంచి నోట్బుక్స్ తెస్తుండే సార్. మరి నేనైతే తీసుకున్నా ఆయనతో నోట్బుక్స్, చాలా సందర్భాలు తీసుకున్నా. మరి వాళ్ళ డాడీ జాబ్ చేస్తున్నాడు వనపర్తి మండలంలో ఎడ్యుకేషన్ సెక్షన్లో చాలా ఏళ్ళు చేస్తున్నాడు. అప్పుడు లేపాక్షి నోట్బుక్లు అని ఉండే సార్, క్వాలిటీ ఉండే. మనోడు తీసుకొచ్చి ఇచ్చిండు, నేను కూడా ఏ పడితే ఇప్పిస్తే అట్లా అట్లా దిల్దారుగా బతికిండు మనిషి. అప్పుడైతే చూసిన మేమైతే చాలా లగ్జరియస్ గానే ఉన్నాడు. దానికాడ బాగానే ఉంది అట్లా. ఇంకా వాళ్ళ నాయన ఎక్స్పైర్ట్ అయినాక వాళ్ళ నాయన జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈయనే చేస్తున్నాడు సార్. అక్కడ పైన ఇల్లు కట్టుకున్నాడు. పంచాయతీరాజ్ ఆఫీసులోనే ఏటీఓగా పనిచేస్తాడు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. వచ్చిందంటే ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ఇంకా మాకు కావాలి. అక్కడ తోట పెడుతుండ్రి, ఏది మన వంకాయ తోట పెడుతుండ్రి, టమాటా తోట పెడుతుండ్రి, కూరగాయలు. ఇంకా ఆడికి కావాలి పోవాలి. ఇంక మేము ఇంకా మా అన్నదమ్ములు కానీ మేము కానీ ఇంకా ఎవరు తప్పితే ఎవరు ఇంకా ఉండాలి. సార్ ఆ తోట ఈడ మా బావి లేదా, ఆ బావి దగ్గర పెడుతుండ్రి. 2-3 పైన బావి పక్కనే 2-3 కాయలు పెడుతుండ్రి. ఇంకా కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఒక పెద్ద కాయ పెడుతుండ్రి. ఇంకా మేము పెడుతుంటే వాళ్ళు బుజ్జన్న వాళ్ళు పెడుతుండ్రి, మా చిన్నాయన వాళ్ళు పెడుతుండ్రి. ఎవరు మా భగవంతరావు వాళ్ళు, లక్ష్మణరావు వాళ్ళు, అట్లా ముగ్గురు పెడుతుంది. నెరవేనా సార్? లేదు, ఈయన మామిడిబాయి దగ్గర. మామిడిబాయి దగ్గరనే. మామిడిబాయి ఎవరిది సార్? మాదే మాడిబాయి. అట్లానా? మొత్తం పొత్తులా ఉంటుంది, ముగ్గురు పొత్తులో ఉంది. ఇది మన రామచంద్రరావు వాళ్ళది ఉంది, ఇంకా మాది ఉంది, మా చిన్న లక్ష్మణరావు వాళ్ళది. కానీ నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుండే సార్, బాగుంటుండే. అప్పుడు చాలా నీట్గా ఉంటుండే, ఊరుతుండే కదా. అప్పుడు బాగా నీళ్ళు కొడుతుండే కదా. అప్పుడు మూట కూడా కొట్టినా నేను. మా మామ ఉండే కదా, మా అత్తమ్మ భర్త చిన్నయ్యని, ఆయన అప్పుడు మూట కొడుతుండే, మేము అమ్మలు తీసుకుపోతుంటే సెలవు అన్నప్పుడు. ఇప్పుడు సండే రోజు అట్లా ఇంకా ఆయనకు అమ్మలు తీసుకుని పోవాలి. పోయి ఇంకా ఆయన అమ్మలు తాగుతుంటే మేము కొంచెం దాన్ని వెనక్కి ముందరికి గుంజి మూట కొడుతున్నాం. అట్లా అదే చూసినాం, మూట కొట్టడం చేయడం ఎలా ఉంటుంది అనేది కూడా బాగా పరిచయం వెళ్ళ. తర్వాత ఇంజన్ ఉడకబెట్టినాం కొన్ని రోజులు. ఇంజన్ ఉడకబెట్టి అప్పుడప్పుడు ఇంకా పోతుంటే సాయంత్రం పూట పంపిస్తుంటే ఇంజన్ పెట్టడానికి. ఆయిల్ ఇంజన్ పోయి ఇంకా ఆనే మాడిబాయి దగ్గరనే ఉంటుండే. ఇంకా అది 3 రోజులు ముగ్గురు పెట్టుకోవాలి. మా చిన్న ఆయన వాళ్ళు ఒక రోజు, బుజ్జన్న వాళ్ళు ఒక రోజు, మేము ఒక రోజు. అట్లా పెట్టుకుంటే ఇంక మేము పోయి పెడుతుంటే ఇంకా సాయంత్రం వాళ్ళు ఇంకా నెరవీద ఉంటుంటే ఇట్లా ఓరా పోయి పెట్టిరాపో అంటే పోతుంటే పోయి పెట్టు. అప్పుడు ఇంకా 10th క్లాస్ అప్పుడు కదా, కొద్దిగా పెడుతుంటుంది. అప్పుడు ఇంకా రామగుండానికి పోతుంటుంది. ప్రతి ఏకాదశికి మాత్రం చాలా జనాలు ఫుల్ పోతుంటారు. తొలి ఏకాదశికి రామగుండంకి పోవడం, ఇంకా ఈత పడడం, ఇంకా స్పెషల్గా పోతుంటే ప్రతిసారి. అది కానీ శివరాత్రికి తక్కువ, కానీ ఏకాదశికి ఎక్కువ పోతుంటాం అందరం. సార్ అప్పుడు ఒక గురువులయ్య గారు గట్టు మీదకి వచ్చిర్రు, ఏంటి దానికి స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా మీకు? నాకు అంత గురించి కానీ వచ్చిండు ఆయన. గుట్ట మీద కూడా ఉన్నాడు కొన్ని రోజులు. భోజనాలు కూడా పెట్టి గుట్ట పైన ఉన్నారు. కింద మా ఆంజనేయ టెంపుల్ స్టార్ట్ చేసింది ఆయనే కదా, మొత్తం గరుడ స్తంభం పెట్టి అది పెట్టినప్పుడు అప్పుడే మా పెళ్ళి. ఆ గురువుల ఊళ్ళో ఉండి అವೆಲ್ಲ కార్యక్రమాలు చేయిస్తున్నారు ఊళ్ళో. రామాలయం కట్టించి కానీ అప్పుడు పూజలు పెట్టినప్పుడే కదా, పూజలు అప్పుడే మా మ్యారేజ్. ఫస్ట్ ఆడికి పోయినాం మేము. గురువులే బాగానే చేసిండు, గోపులాపులు కూడా బాగానే చేసి పెట్టిండు. వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇచ్చిండంట, గుడి కట్టించిండు అప్పటికి. ఏం పేరు ఉండే పేరు కొంత అయితే కానీ గురువులే. అప్పుడేదో గురువులే కట్టే పోయింది అన్నారు.
ఏదో ఎవరు దానికి ఎత్తుకపోయిండు దాన్ని మహత్యం ఉంటుంది అన్నట్లు నాకు గుర్తు సార్, కాకపోతే డీటెయిల్ తెలియదు. తెలియదు అవును ఎత్తుకపోయిండు అన్నారు. ఆయన ఆయన ఎప్పుడు ఇంకా కట్టె పట్టుకుని పైన ఇంకా జెండా పెట్టుకుని ఉండేవాడు కదా, అది దాంట్లో ఏదో మహత్యం ఉంది అనేది అది అన్నట్టు ఎత్తుకపోయింది అన్నారు. విన్నా అది కూడా కలింగాడు కూడా చేసేవాడు, కొంచెం చేస్తాడా కలిమా కొద్దిగా అది ఇది చేస్తుండే, కొద్దిగా అప్పుడైనా కొద్దిగా సిన్సియర్గానే ఉండేది. అట్లా ఏమో తెలిపి చేస్తారు చేసేవాళ్ళు. ఇంకా మీ అంతలకు మీరు సర్కిల్ గీసుకునే ఉండేది ఎక్కువ అక్కడ ఇక్కడ పోయి చేసేవాళ్ళం కాదు. అట్లా రాముడు మంచి బాలుడు ఎట్లా జగమతి రావు సార్ అట్లా అనమాట. అదే అట్లా సార్ మీ కుటుంబం నేపథ్యం చెప్పండి సార్. మీ పిల్లలు? మాది పెద్ద కుటుంబం, మాది ఉమ్మడి కుటుంబం ఉన్నది కదా. మా నాన్న వాళ్ళు ముగ్గురు సార్. దాంట్లో మా అత్తమ్మ కూడా దత్తత తీసుకుని అక్కడనే ఉన్నది. అంటే మా నాయనమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఇంకా ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు అది అని మా అత్తమ్మనే ఇంట్లో దత్తు పెట్టుకున్నారు. అంటే ఒక ఆయనను తీసుకొచ్చి దత్తు పెట్టుకున్నారు మా మామని. ఆయన ఎవరు? మా నాయనమ్మ తమ్ముడు. ఆయనకి ఎవరు లేకున్నారంట, ఇంకా తీసుకొచ్చి ఇంట్లోనే దత్తు పెట్టుకున్నారు అన్నట్టు. ఇంకా దాదాపుగా పిల్లలం అంటే దాదాపుగా మేము ఒక 5, 4, 11 మంది పిల్లలం. పొద్దుగాల స్కూల్కి పోవాలంటే ఇంకా పొద్దుగాల లేచిందంటే ఇంకా వాళ్ళకి హడావుడి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు ఇంకా స్నానాలు చేస్తుంటే తయారవుతుంటుంది, ఇంకా పోతుంటే అప్పుడు సంకట చేస్తుంటే సద్ద సంకటికి కొట్లాడుతుంటే మేము. ఎందుకు సార్? రుచి ఉంటుంది అది. ఇంకా మాడింది ఉంటే ఇంకెక్కడికి ఎక్కువ టేస్ట్ అది సద్దది. ఇంకా చల్లగా ఉంటుండే ఇంకో దాంట్లో పెరుగు వేసుకుని తింటే ఇంకో వాయపు దాంట్లో కోసం నాకు మాడి చెక్కలు కావాలంటే నాకు కావాలని కొట్లాడుతుంటే ఇంకా అప్పుడు ఎక్కువగా అమ్మలు తాగుతుంటే ఎక్కువగా పెరుగు బాగుంటుండే, పెరుగు వస్తుంటే ఇంకా ఎక్కువ శాతం పిల్లలతో ఉన్నాం బాగా కలిసిమెలిసి. దాదాపు 10-11 మంది పిల్లలం కాబట్టి పెద్ద కుటుంబం. మళ్ళీ 4 గాసగాళ్ళు, మా చిన్నాయనోళ్ళు, మా అత్తమ్మ. దాదాపుగా రొట్టెలు మాత్రం దాదాపు రోజు రొట్టెలు చేసేవాళ్ళు నైట్. దాదాపు ఒక మనిషి కంప్లీట్గా దానికే దాదాపు 40-50 రొట్టెలు చేసేవాళ్ళు. ఇంకా మార్నింగ్ కూడా రొట్టెలు చేసేవాళ్ళు బాగా. అమ్మల్ని మాత్రం పెద్ద కుండ, ఇంత పెద్ద కుండకు చేసేవాళ్ళు. గాసగాళ్ళకు కావాలి కదా, జీతగాళ్ళకు కావాలి కదా, జీతగాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి పోయడానికి. మళ్ళీ ఉదయం తాగుతుంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5 గంటలకు అట్లా తాగుతుంటాయి. అప్పుడు 2 టైమ్స్ తాగుతుంటాయి. ఇట్లే పోతుంటాం. ఎండాకాలం ఇంకా ఉన్నప్పుడు గడాలు ఎమ్మడి దుమ్ము గడాలు అంటారు కదా, అవి కొడితేప్పుడు మేము పోతుంటే ఎక్కి కొట్టచ్చు అన్నట్లు దాన్ని ఎక్కి కూర్చుంటుంటే ఇంకా మెల్లగా మేము కూడా నేర్చుకున్నాం కొద్దిగా. ఎక్కువ పెద్ద పర్ఫెక్ట్ రావు కానీ ఇట్లా టైంపాస్గా పోతుంటాం, ఇంకా నేర్చుకుంటున్నాం. కానీ ఇంకా జీవితం రాదు మళ్ళీ. బాల్య జీవితం అంతా ఎంజాయ్ అంతా మనకు మళ్ళీ గోల్డెన్ లైఫ్ అనుకుంటాం. ఒరిజినల్ వెదర్ కాదు సార్ అప్పుడు ఉన్నది. జనాలు కూడా అప్పుడు మంచిగా ఆప్యాయత అభిమానాలు మంచిగా చూపించేవాళ్ళు, ప్రేమగా ఉండేవాళ్ళు, ఆప్యాయత మంచిగా పలకరియడం అలాంటిది చాలా బాగుంటుండే అప్పుడు. ఆ కాలంలో జనాలు ఇంటికి వచ్చిన పలకరియడం మంచిగా చేయడం, అందరినీ ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడితే బాగుండేది కదా, ఉంటే బాగుండేది అని అప్పుడు ఉండేది ఆ కాలంలో. మనుషుల మధ్యలో ఉండేది అట్లా టైంపాస్ బాగా అవుతుండేది అందరితో మాట్లాడుతూ. సార్ అప్పుడు ఎవరన్నా బంధువు వస్తే ఇంట్లో మొత్తం సంతోషపడేది. అప్పుడు బంధువు వస్తే ఇక ఒక కోని కోసేవాళ్ళు. అప్పుడు పండుగ అది ఎక్కువ మనకు ముక్కలు వేసేది కాదు కానీ ఒక కోని కోస్తే అంత ఇంటికి ఇంత సరిపోతుంది. ఇంత ఒక ముక్క 2 ముక్కలు వేసి సోర వేస్తే అది ఎంతనో అది దాని స్మెల్ అట్లా ఉంటుంది. అది అట్లా ఉంటుండే, అది ఆ స్మెల్ అట్లా ఉంటుండే. అది దాని టేస్టే వేరే అప్పుడు. ఇప్పుడు ఇంకా ఎంత తిన్నా దాని టేస్ట్ రాదు. లేదు సార్, అయిపోయింది. అది ఎప్పుడో చేస్తుండే, అప్పుడు నెలకోసారు పండుగలకు అట్లా తప్ప పెద్దగా మధ్యలో ఎప్పుడు మనం అంటే అప్పుడప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కటికే ఈయన ఉండే కదా మోహన్ లాల్, మా అత్త అప్పుడప్పుడు పైసలు తీసుకుపోతుండే, బాకీ అటు ఇచ్చిపోతుండే. కాబట్టి ఇంకా తలకాయలు అంటే మాకు చిన్నవి సరిపోవు. తలకాయలు అలాంటివి చేస్తుంటాయి. ఇంకా పోయి కొట్టించుకుని వచ్చి ఇంకా చేస్తుంటాయి. కానీ మా అత్తమ్మ ఫేమస్ అలా చెప్పాలంటే ఆమెదే మెయిన్. అదే సార్,
కానీ ఆయనకు చదువు రాదు కానీ మంచి మెయింటైన్ చేసింది. ఏం పేరు సార్? బుడ్డమ్మ, ఎల్మ బుడ్డమ్మ. బుడ్డ. ఆమెకు చదువు ఏమంత రాదు కానీ గుర్తు మాత్రం భలే గుర్తు పెట్టుకుంటుండే. అన్నీ ఎవరికి ఏం కదా, ఎవరికి ఏది పెట్టాలన్నా అప్పుడు ఎందుకంటే గోల్డ్ పెట్టి పైసలు కొనిపోతుంటాయి. సౌండ్ మైండ్. కానీ ఇంకా చేయలేదు, డెవలప్ చేయనని మస్తు ఉన్నా కానీ వీళ్ళు చేయలేకపోయింది. మా నాయన వాళ్ళు అంత పెద్దగా ఎడ్యుకేటెడ్ కాబట్టి పనపడితే ఏమన్నా తీసుకోండి అది ఇది అన్నారు. అప్పుడు పర్యటన కూడా ఉండే కదా, చెప్పిండు ఆయన కూడా. ఇప్పుడు పైసలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి ఇప్పుడు పైసలు. తీసుకోండి, పిల్లలు ఉంటారు, బాగుంటుంది చూడండి అది ఇది అంటే ఎకరాలు వచ్చేది అప్పుడు ఇక్కడ. అవును, అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపలే మా వాళ్ళు. ఫరీదు వాళ్ళు వీళ్ళు కూడా తీసుకుపోయేవాళ్ళు డబ్బులు అట్లా వచ్చి బిజినెస్ కోసం అట్లా. ఇప్పుడు పోయిస్తున్నారా సార్ ఊరికి పానగల్కి? పోతుంటా, వారానికి ఒకసారి 10 దినాలకు ఒకసారి పోయి వస్తుంటా. ఎందుకంటే ఇంకా ఇట్లా పొలాల దగ్గరికి అక్కడిక్కడ పోయి వస్తుంటాం. ఎవరైనా కలిసే వ్యక్తులు ఉన్నారా పానగల్ల మీరు గంట సేపు? ఉంటే ధర్మారెడ్డి ఇంకా కలిస్తే మా మామ రామచంద్రరావు కలుస్తాడు, ఉంటే వాళ్ళు కలుస్తుంటాడు. ఇట్లా ఇంకా మా భూపతిరావు ఉంటాడు, షాప్ దగ్గరికి ఇట్లా పోయి వస్తుంటాం. యూనుస్ ఖాను ఇట్లా బస్ స్టాండ్లో వస్తే ముచ్చట్లు పెట్టడానికే. అయ్యూబ్ వాళ్ళ నాయన ఇంకా పోతే కొంచెంసేపు బస్ స్టాండ్లో అట్లా ముచ్చట్లు పెడుతుంటాం. ఇంకా ఆయనతో చిన్నప్పుడు ఏమైనా ఉన్నాయా జ్ఞాపకాలు మీకు? మీరందరూ కలిసి ఆయన సీనియర్ కదా, మాకు చాలా సీనియర్. అట్లానా? మా ఏజ్ గ్రూప్ కాదు, చాలా పెద్దోడు ఆయన. పైన ఉండయి 75, 76 ఉంటూ సీనియర్ చాలా. మీ సుదీర్ఘ జీవితము, రిటైర్ అయ్యారు, ఇంత ఉపాధ్యాయ వృత్తి చేశారు, గ్రామాన్ని పరిశీలించారు, వనపర్తికి వచ్చారు, సమాజాన్ని చూశారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ జీవితం గురించి? ఇంకా జీవితం గురించి అంటే నా చెప్పేవరకు ఏముందంటే ఇవాళ రేపు ఎడ్యుకేషన్ మీదనే ఆధారపడి ఉంది ఎక్కువ శాతం. కాబట్టి ఈ విద్యార్థులు ఎక్కువ శాతము చిన్నప్పటి నుంచే కొంతవరకు ఈ ఎడ్యుకేషన్ పైన డెవలప్ చేసుకుంటే ఇవాళ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఈ యొక్క సమాజంలో. కాబట్టి ఎక్కువగా ఆటపాటలు లేకుండా కొంతవరకు ఉండాలి, ఆటలు పాటలు కూడా ఉండాలి. కంప్లీట్గా చదువు అంటే కూడా అది పుస్తకాల పురుగు అయిపోతే కూడా లాభం ఉండదు. సమాజం ఎట్లా ఉంటుంది, ఎట్లా మెలగాలని కూడా తెలియదు. కానీ తిరుగుతూ ఉండి చదువు మీద కూడా కొంత శ్రద్ధ చూపిస్తే ఫ్యూచర్లో వాడి లైఫ్ కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎంజాయ్ చేసిండు అనుకోండి, ఈ చదువు చదవకుండా వాడి జీవితంలో చాలా ఇబ్బందుల పాలవుతాడు. ఇప్పుడు కష్టపడితే వాడి జీవితాంతం కూడా సుఖపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాడు మంచి చదువుకుని ఏదైనా ఉద్యోగం దొరికించుకుంటే వాడి లైఫ్ బాగవుతుంది, వాడు సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కష్టపడకుండా ఇప్పుడు ఎంజాయ్ చేసిండు అనుకోండి, జీవితంలో చాలా కష్టాలు పడతారు. అది నేను అనుకుంటున్నాను. నేను కూడా చిన్నప్పుడు చదవకుంటే సమంగా ఆ విధంగా ఉండే మధ్యలో నేను చదువు వదిలిపెట్టినా కూడా 1 year పోకుంటే చిలకల కాడికి అక్కడ ఇక్కడ పోతుంటే ఒకసారి ఎక్కించిండు పేరు, మళ్ళీ పోయింది, ఇంక ఎక్కించలేరు. ఒకటి 1 year ఊకే తిరిగినాను. ఎప్పుడు 6th లో ఒట్టిగా అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఇంకా పొలాల కాడికి పంపిస్తున్నారు మా వాళ్ళు. ఊకే ఉండే చేస్తారు, కావాలి ఈ పొలానికి కాడికి కావాలి గో అది ఇది అని. ఇంకా చూసినావు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరు దొరకకపోగా నేనే డైరెక్ట్ నేనే పేరు ఎక్కించుకున్నాను. అట్లా 6th లో 1 year గ్యాప్ అయింది నాది. నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్గా నేనే పోయినా, మా నాయన ఎవరు దొరకపోలేదు. ఇంకా నాకు 1 year వరకు తెలిసిపోయింది ఎట్లా ఉంటే ఏమవుతుంది, ఇట్లా ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయి, ఎట్లా ఏం చేస్తారు. ఇంకా మనకు పని లేని వాళ్ళకి అన్ని పనులు చెప్తుంటారు. కరెక్టే, అంతే కదా. ఇంకా నన్ను టీచింగ్ వచ్చేలాక చదువుకున్న వాళ్ళక చూడలేరు. అప్పుడు అర్థమైంది జీవితం ఇట్లా ఉంటే కాదులే అని డైరెక్ట్ నేనే పేరు ఎక్కించుకున్నాను. జూన్ స్కూల్ ఓపెన్ అయితేనే ఆ నుంచి కొద్దిగా చదవాలి అనే ఇంట్రెస్ట్తో పడి ఆనంటే ఇంకా ఫస్ట్ సెకండ్ అనుకుంటా కొంతవరకు కష్టపడడం. ఇంకా ఎస్ఎస్సి తర్వాత కొంత జ్ఞానోదయం కలిగింది. ఇంటర్ తర్వాత అప్పుడు లైఫ్ అంటే ఏంది, ఎట్లా ఉంటే మనం బాగుపడతాము, మన యొక్క జీవితం ఏంది అనేది తెలిసి వచ్చి ఆ నుండి కొంత
చదువులో కానీ దాంట్లో కానీ కొద్దిగా ఇంట్రెస్ట్గా చదవడం ఈ విధంగా జరిగిపోయింది మాది. అప్పుడు సార్ ఇప్పుడు పుస్తకాల గురించి ఇప్పుడు మన సీనియర్స్ వాళ్ళతో పుస్తకాలు మనం తీసుకునే అమ్మేవాళ్ళం. అదే అదే ఎట్లా ఉందంటే సగం రేటు. ఇప్పుడు మేము కొత్తవి తీసుకున్నాం అనుకోండి, కొత్తవి తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ అయ్యేతాలకే బేరాలు వస్తుంటాయి. అయ్యి పలానోడు మంచిగా పెట్టుకుంటాడు, ఆ బుక్కులు తీసుకోవాలి అని పోటీ పడేవాళ్ళు. ఇక అట్టాలు వేసుకొని మంచిగా చింపకుండా కొత్తగా పెట్టుకున్నాం అనుకో, ఆయన పుస్తకాలు బాగుంటాయని వాళ్ళు పోటీ పడి అడ్వాన్స్ స్కూల్ క్లోజ్ అయితేనే వచ్చి ఇక బేరం పెట్టుకుని తీసుకుని పోయేవాళ్ళు. ఇంకా మేము కూడా పై తరగతి వాళ్ళది కొనుక్కోవాలని వాళ్ళది మంచి ఎవరి ఉండో చూసి దేవులాడి వాళ్ళ సగం రేట్. అప్పుడు అట్లా మనం కొనేదే ఫుల్ రేట్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ సగం రేటు. ఆ తర్వాత ఇంకా తక్కువగా పాతగా నేలు ఉంటే ఇంకా సగంలో మళ్ళీ సగం రేటు. ఆ విధంగా ఉండేది అన్నట్టు. ఇంకా అయినా అప్పుడు తక్కువనే రాయడం చదవడం అనేది ఇప్పటంతా లేదు. వర్క్ ఇప్పుడు మాత్రం చాలా ఉంది, కానీ పిల్లలకు వర్క్ లోడ్ ఎక్కువైంది. అప్పుడు ఏం లేదు, కొనబోతే బుక్కులు ఆడ పడేయడం, ఊళ్ళో పొడి మన గ్రౌండ్కు తిరగడం, ఇక్కడ తిరగడం, అక్కడ తిరగడం, ఇంకా ఫ్రీ బర్డ్స్ లాగా తిరిగేవాళ్ళం. మీరు సైకిల్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఏమైనా గుర్తుందా? సైకిల్ నిరంజన్ రెడ్డి ఒకసారి వనపర్తికి వెళ్ళి సైకిల్ తీసుకుని వచ్చారు. ఎప్పుడో దాదాపు ఆయన 9th 10th మధ్యలో. అంతవరకు నాకు సైకిల్ రాదు. ఆయన బాయ్ దగ్గర పెట్టిండు. ఇంకా మెల్లగా దాన్ని చేసుకున్నాక నేను ఇంకా ఇద్దరు పిల్లలు ఉండి పట్టుకుంటుండి స్టార్ట్ చేసి తొక్కడం అనుకుంటే మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన. ఇంకా నుండి ఇంట్రెస్ట్ వచ్చింది, అరే సైకిల్ నేర్చుకోవాలని. ఇంకా మెల్లగా కిరాయికి ఇస్తుంటాయి కదా, ఇంకా కిరాయి తీసుకుని దాదాపు 10th క్లాస్ తర్వాతనే సైకిల్ నేర్చుకున్నాను. అంతవరకు సైకిల్కి తెర వచ్చేది కాదు. తర్వాత ఇంకా ఫస్ట్ అపాయింట్మెంటు అంజనగిరి తర్వాత గ్రేడ్ ఇస్తూ మాకు గడ్డ బస్ ఆపడం ఇచ్చారు. ఇంకా అప్పుడు సైకిలే కొత్త సైకిల్ కొనుక్కుని దౌడపల్లిలో ఉంటూ ఆ నుండి సైకిల్ మీద పోయేవాళ్ళం గడ్డ బస్ ఆపడం రోజు. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే అది బండ్లబాట, బెక్కెం పోయి బెక్కెం నుంచి అట్లా పోయేది ఉండే అమ్మపల్లి నుండి క్రాస్ అయ్యి లోపలికి. అది వచ్చినప్పుడు ఇసుక ఉండే రోడ్డు మొత్తం, ఇంకా బండ్లు బాట కదా, ఇసుక ఉంటే ఆ సైకిల్ దొక్కుని ఇంటికి వచ్చినాం అనుకో, రూమ్ ఉండే ఆడ దౌడపల్లిలో, మొత్తం బనీని ఇడిచి ఇట్లా వండితే మొత్తం నీళ్ళు ఇట అట్లా వస్తుండే. అంత ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట 1 time స్కూల్స్ కదా. చాలా అఫ్సోస్ అనిపించింది, వాయబ్బో ఇంత కష్టం ఉంది అన్నట్లు అనుకున్నప్పుడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బండి తీసుకున్నాం. అంటే అయ్యవారిపల్లి వచ్చినాం. అయ్యవారిపల్లి ఉంటే ఇక్కడ పొలికపాడు, చెన్నూరు, వనపర్తి, లాస్ట్ రిటైర్డ్ రాజాపూర్ దగ్గర రిటైర్డ్ అయినా. ఎల్ఐపల్లి హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయితే అప్పుడు ఎంఈఓ కలీం మాకు. అట్లనా సార్? ఆ మండల్లో ఆయన ఇంకా రెగ్యులర్ ఎంఈఓ లేరు కదా, ఆయన కదిరపాడు జిహెచ్ఎంగా వచ్చిండు, ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. అంటే అప్పుడు జూనియరా మీకంటే కలీం సార్? క్లాస్మేట్ కానీ మరి ఎట్లా? ఆయన మ్యాథ్స్ కదా, నేను ఆర్ట్స్, ఆయన మ్యాథ్స్. ఆయన మ్యాథ్స్ ఎంపీసీ కాబట్టి తొందరగా ప్రమోషన్ వచ్చింది. మాకు ఆర్ట్స్ వాళ్ళకు రాదు ప్రమోషన్, మా లేట్ అయింది మాకు. మేము ఇంటర్మీడియట్ వరకు ఇది మ్యాథ్సే తర్వాత, డిగ్రీ తర్వాత ఆయన బీఎస్సీకి పోయిండు, నేను బీఏకు పోయారు. అట్లా అయింది. అట్లా రావడం వల్ల ఆర్ట్స్కు ప్రమోషన్ తొందర రాలేదు. ఓకే, ఎల్ఐఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పోయినాం. ఆయన జిహెచ్ఎంఐ ఎంఈఓ మా రిటైర్మెంట్ పేపర్ల మీద ఆయన సంతకాలు పెట్టారు. ఇక చార్లీస్ మొత్తం ఆయన ద్వారానే వస్తుండే అప్పుడు. ఇంకా కలీం అలీం ఇంకా రూమ్లో ఎప్పుడు మేము ఎక్కువ కంటిన్యూ డిగ్రీ కానీ ఇంటర్ కానీ మొత్తం ఇంకా మేము ముగ్గురమే ఉంటుంది. వాసంతి నిరంజన్ రెడ్డి సార్ వాళ్ళ మిస్సెస్ మేమంతా డిగ్రీ క్లాస్మేట్స్. పాన్గల్ సైకిల్ తెచ్చినప్పుడు మీరు అప్పుడు కలిసి తిరిగేదా, చేసేదా, ఎట్లా? చిన్నగా ఉన్నప్పుడు తిరిగినాం. చిన్నగా అంటే అప్ టు 5th వరకే. ఇంకా అదలంగా ఆయన క్లాస్ చేంజ్ కాబట్టి వాళ్ళు వాళ్ళ బ్యాచ్ వేరే ఉంటుండే. మీకంటే సీనియరా సార్? సీనియర్, దాదాపు 1 year సీనియర్. అంటే ఇంక అప్పుడు అంటుండ్రి మా వాళ్ళు, అంటారు కదా, పెద్దరామసకు ఆయన పుట్టిండు, సంక్రాంతి పండుగ పుట్టిండు అని చెప్తుంటారు అది. అట్లా
నిరంజన్ రెడ్డి సార్ ప్రయాణం కూడా చాలా పోరాటమే అనుకుంటున్నా. పానగల్ నుంచి బాగానే కష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే అంత ఎడ్యుకేషన్గా ఆ కాలంలో లేని పక్షంలో కూడా ఆయన సారు లేదే ఆయనతో బాగా చదివించారు. ఒక్కడే కదా కొడుకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో బాగా చదివించారు. వాళ్ళు బాగానే కష్టపడ్డారు ఇంట్లో. ఈయన కూడా బాగానే కష్టపడ్డాడు. ఈయన ఇంటర్ తర్వాత హైదరాబాద్ పోయి బాగా మంచి పికప్ అయ్యాడు. రెడ్డి హాస్టల్లో ఉండి ఇంకా కానీ పర్వాలేదు బాగానే కష్టపడ్డాడు ఆయన. కష్టపడితేనే ఫలితం కదా. వర్షాకాలం ఫుల్ అలుగు పోతుండే కదా. అలుగు పోయినప్పుడు అవి నీళ్లు పెడితే అవి ఎదురొస్తుండే పరక చేపలు అన్నీ పరక ఇంత చేపలు వస్తుండే. అయితే ఉంది ఇంకా అది తుమ్మలాగా దాటనీయకుండా అలుగులు వస్తుండే. అప్పుడు అతలికి కనెక్షన్ కట్ అవుతుండే. ఇంకా పోతే అవి ఉండే కదా పైపులు వేస్తే దాటిపోతుండే. సర్దిగిద్ది కొనబోతుండే. మా అమ్మ అక్కడనే ఉంటుండే. ఆయన ఇంకా రాలేడని ఇంకా ఆనే ఉండి ఇట్లే జొన్న కంకులు అవి ఏరి కళ్ళాల్లో వస్తుంటే ఇంక మేము సర్ది కొనబోతుంటాం. ఇచ్చి వస్తుంటాం. ఆ కానాల మీద నడుచుకుంటూ పోయి ఆ రింగుల మీద ఇచ్చి వస్తుంటాం. ఇంకా బస్సులు గిట్ట బంద్ అప్పుడు కంప్లీట్గా. కొల్లాపూర్ పోనికే వనపర్తి పోనికే ఇంకా రాకుంటుండే. అప్పుడు చెరువు అలిగిపోతుండే. తర్వాత బ్రిడ్జ్ అయింది. బ్రిడ్జ్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు అన్నీ పోయింది. ఆ బ్రిడ్జ్ అయింది అవన్నీ మీ కళ్ళ ముందరనే. ఇక బ్రిడ్జి తుమ్మలాగా ఉండేది. ఆ తుమ్మలాగా కూడా దాటనీయకుండా ఒకసారి అడుగు వస్తుండే. ఏది మన దామసెరువి అది ఇంత లోతు ఉంటుండే. నీళ్ళు దీంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. అంత స్టాక్ నిలబడుతుండే నీళ్ళు ఆడ గుంతల. మనుషులు పోవాలన్నా ఏది పోవాలన్నా నీళ్లు ఫుల్ ఉంటుండే. బండ్లు మన పోలీస్ స్టేషన్ దగ్గర కాదు ఇప్పుడు ఈ తుమ్మలాగంటే ఈడ మేము చూసిన ఈ బావి ఇప్పుడు ఉన్నటువంటి అదే మన బ్యాంకు ముందర ఉన్న బావిలో నేను నీళ్ళు మోసినాం అన్నట్టు మెట్లో చేదురుబాయిలా. చేదురుబాయి కన్నా ముందు బాయే కదా. అట్లానా సార్? నేను చేదురుబాయి ఉన్నప్పుడు బాయ్ అది ఇంకేది మెట్లుండే. చాలా పెద్ద లోతు వరకు పెద్ద మెట్లు ఉంటుండే. బావి చుట్టూ కలిసి ఉంటుండే. బావి పోయి నీళ్ళు ఎత్తుకొస్తుంటే మేము ఊకే వర్షాకాలం వస్తే పైన పైకి ఊకే అలుగుపోతుండే. అట్లా ఆ నీళ్ళే తాగుతుంటాం అప్పుడు. ఆ నీళ్ళే తెచ్చుకుని తాగుతుండే. ఆ బావి నీళ్ళే ఇంకెక్కడ లేకుండే అప్పుడు. పెద్ద బావి అది. తర్వాత చేదురుబాయి లాగా చేసారు. తర్వాత చేదురుబాయిలకు రౌండ్గా కట్టుకుంటూ వచ్చి గిరికలు పెట్టి అప్పుడు చేసారు. ఊరు మొత్తానికి అవే నీళ్ళు సప్లై అవుతుండే. అంతే కదా. ఇంకా లేదు బావులు ఆడ కరకలోల బావి ఒకటి ఉండే. ఇంకా అంతే. ఇంకా 2 బావులే. ఇంకా 4 గంటలకు 5 గంటలు ఉంటే ఇంకొకటే సౌండ్ అవి. నేను కూడా బాగా మోసినాం అప్పుడు. ఎద్దులకు దాంట్లోకి గీల కావాలంటే గాసగాలు ఉంటుంటాయి కదా. ఇంకా నీళ్ళు వెనక మేము ఒక్కరే తోడాలి, చేదాలి. గసగాలకు వచ్చినట్లు కడవలు నింపి పెట్టాలి. ఇంకా నేను ఒక్కరిని కాకుండా ఇంకా కొంతమందికి చేదురు బావి ఉండవు, బకెట్ లేకుండా ఉండే వాళ్ళు వస్తుంటారు కదా. ఇట్లే మీ గేరికెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు మేము 2 కడవలు మాకు తోడిపోస్తే వాళ్ళు వెనక పడుతుండే. ఒక్కరు గుంజలేరు కదా. బకెట్ పెద్ద ఉంటుండే. వెనక గుంజుతుండే. 3 ఇద్దరు బట్టి చేస్తుంటాం. ఇంకా మేము 2 కడవలకు నింపినాక వాళ్ళకు ఒక కడవ మళ్ళీ పోతుంటారు. తీసుకుపోయి మళ్ళీ ఇంకోరు వస్తుండే. మళ్ళీ లైన్ బాగానే గుంజినాం అప్పుడు. బాగానే నీళ్ళు తోడిపోసినాం బకెట్లతో. ఎద్దులకు అప్పుడు చాలా పడుతుండే కదా. అవును సార్. బర్రెలకు, ఎద్దులకు, ఆవులకు. ఇంకా గడ్డి మోపులు కూడా తెచ్చినాం అప్పుడు. బర్రెలకు అప్పుడు గడ్డి కోసి సాయంత్రం స్కూల్ ఇడిచినాక పోయి పోయి తీసుకురాపోండి అంటే ఇక పోతుంటాం మేము. పోయి గడ్డి కోసి పెడుతుంటే అలా ఎత్తుకొని వస్తుంటాం. ఇంకా పోయి మీ గడ్డి వాము ఈడ ఉంటుండే సార్? ఈడ కొత్తగిరిన ఎవరు మన రాములు లేడా టీచర్, వాళ్ళ ఇంటి వెనుక ఉంటుండే. దాదాపు పెద్దనే ఉండే. పెద్ద గడ్డి 2-3 వాములు పెడుతుండే కదా. దాదాపు 30 ఎకరం ఉండనే అది. ఇంకా దాంట్లో సోరకాయలు కాస్తుండే విపరీతంగా. మొత్తం ఆ కొత్తగేళ్ళు ఉన్న వాళ్ళ తింటుండే. మేము వచ్చినామంటే దొడ్లకు ఇంకా ఉరికొస్తుండే. అవి ఇంత పొడుగుంటుండే సోరకాయలు. ఇంకా అదే టీచర్ సార్ ఇంటి పక్కన చింత చెట్లు ఉండే సార్. 2 చెట్టు ఉండే కొట్టేసి అది చింత చెట్టు ఉండే.
మేమైతే చిన్నప్పుడు గుండు ఉండే ఒక గుండు ఉండే, గుండు పక్కలో చింత చెట్టు ఉండే, అక్కడ మధ్యలో కర్ణవాళ్ళు కొనిండ్రి వాళ్ళ పక్కల అదో చింత చెట్టు ఉండే, రెండు ఉండే దాంట్లో. సార్ కర్ణములు మీరు ఒకటి గారా? కాదు కాదు, కారు. వాళ్ళు బ్రాహ్మణ్సా? వాళ్ళు బ్రాహ్మణ్స్కు దగ్గర వాళ్ళు. మేము వాళ్ళు బ్రాహ్మణ్సే. వాళ్ళు రావుస్ పెట్టుకుంటారు, వాళ్ళు ఇంకా కర్ణవాళ్ళు రావుస్ ఉంటాయి, కానీ ఇక వాళ్ళు వేరే, వాళ్ళు ఇంకా బ్రాహ్మణ్స్కు సంబంధం. సార్ మరి ఇప్పుడు డైలీ ఏమిటి సార్, మీరు రిటైర్ అయ్యారు కదా, ఏం చేస్తున్నారు? రిటైర్ అయిన తర్వాత ఇంకేం చేస్తున్నామో ఇంకా జస్ట్ మా పెన్షనర్ ఆఫీస్ ఉంది ఇక్కడ బండార్బాయి పక్కల. ఇంకా దాదాపు టిఫిన్ తర్వాత 10:30కి అట్లా పోతాం. అక్కడ క్యారమ్ బోర్డు, పేపర్ ఉంటుంది, అది అయిపోయినాక ఇంటికి 1:30-2 గంటలకు వస్తాం. ఇంకా ఇంటికాడ ఉంటాం. మళ్ళీ సాయంత్రం అట్లా వాలీబాల్ దగ్గర ఇట్లా గ్రౌండ్కు వాకింగ్కు పోతుంటాం. పొద్దుగాల వేసినాక వాకింగ్ పోతాం. మార్నింగ్ 1 గంట సేపట్లో తిరిగి వస్తాం. ఇంకా సాయంత్రం కూడా టైం ఉండి ఇట్లా తిరుగుతాం, లేదంటే ఇట్లా తిరిగి వస్తాం బయట. అపకాలు ఏం లేవు, ఏం పెట్టుకోలే. ఇంకా ఇక సేద్యమే చేద్దామని అనుకోండి ఫస్ట్ రిటైర్ అయినాక. కానీ పరిస్థితులు చూస్తే మామూలుగా రెగ్యులర్ చేసే వాళ్ళకే పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. టెన్షన్ నాటనికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనుషులు వస్తలేరు. వస్తాపా అని చెప్తారంటే వాడు ఎక్కడ పోతున్నాడు. కాబట్టి ఇంక ఈ పరిస్థితులు చూసి మనం తట్టుకోలేము. రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకే ఎవరు మాట వింటలేరు. ఇంకా మనం పోయి చేస్తే ఇంకేం లేదు, మనం ఇంకా దాంట్లో ఎదుర్కొంటామని ఇంక నేను దాంట్లో దిగలే. ఈ అగ్రికల్చర్లో దిగనే లేదు. ఇంక నేను వద్దులే అని గుత్తలకి వేస్తున్నాం. ఇంకా ఉన్నది అప్పుడేమో ఇంకా నేను కంపెనీ 15 ఎకరాలు అప్పుడు. సరే చిన్నప్పుడు బట్టలతో కట్టి సినిమాలు వచ్చేది గుర్తుందా? అవును, టెంట్ వేసి చుట్టూ పెట్టి మొబైల్ సినిమా లాగా పెడుతుంటే అప్పుడు పోతుంటాం. అప్పుడు స్కూల్ దగ్గర పెడుతుంటే మొబైల్. అది తర్వాత ఇది కూడా వచ్చాయి కదా ఒకసారి సురభి వాళ్ళది తోలుబొమ్మలాట, ఈ నాటకాలు అట్లా వేసిండు బాబు. చాలా ఫేమస్, పెద్దది సురభి వాళ్ళ. చెప్పండి. దాదాపు వాడు 2-3-4 నెలలు ఉన్నాడే వాడు ఊర్లో. పానగల్లా స్కూల్ వెనక ఏమన్నా మంచి నాటకాలు అని, చాలా పెద్ద బ్రహ్మాండమైన సెట్టింగ్స్ ఉండే. పెద్ద ట్రూప్ వాళ్ళది, దాదాపు 30-40 మంది ఉంటుంది, పెద్దది అది. వారు వచ్చినప్పుడు వీడు ఉన్న పుస్తకాలు అమ్ముకుని పోతారని జనాలు అన్నారు. లాస్ట్కి ఏమన్నాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళ పుస్తకాలు అమ్మి మేము నాటకాలు వేస్తామన్నారు. మన సెట్టింగ్ అట్లే ఉంటుంది. జనాలు విపరీతంగా పోతుండ్రి, దాదాపు 2-3 నెలలు భలే చూస్తుండే. ఊర్ల నుంచి వచ్చేదేమో జనాలు, జనాలు ఊర్లోకి వెళ్ళి వస్తుంటే ఊళ్ళో కూడా విపరీతంగా చాలా మంచిగా ఉంటుండే. వాళ్ళ సెట్టింగ్స్ అట్లే ఉంటుండే, వాళ్ళ పాటలు కానీ వాళ్ళ డైలాగ్స్ కానీ అలాంటివి మంచి ఉండే. అది ఐడియా ఉంది నాకు. మేము అప్పుడు అంతే 8th, 9th, 10th లోపలే ఉన్నాం. కానీ సాయంత్రం అయితే రికార్డ్ వేస్తుండేవాడు ఇంకా మైకుంగా. ఇంకా జనాలు మాత్రం భలే చూస్తుంటే ఏం వస్తారు ఏం పోతారు అని ఏం లేదు. ఏం నాటకాలు సార్, ఏమైనా ఐడియా ఉందా మీకు? అన్నీ పౌరాణికం ఉంటాయి కదా. ఇప్పుడు రామాంజనేయుల యుద్ధమని, కృష్ణార్జునుల యుద్ధమని, సత్యహరిచంద్ర నాటకాలు, ఇంకా ఇవే ఈ ఇతిహాసాలకు సంబంధించి. తర్వాత లవకుశ ఇలాంటివి ఉంటాయి కదా. కానీ బాగుంటుండే, సెట్టింగ్లు బాగుంటుండే, మొత్తం మంచి డ్రెస్సెస్లు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి సెట్టింగ్స్. ఆయుధాలు కూడా ఉండే అన్ని, ఇవి మన గదలు కానీ, తర్వాత ఇవి మన విల్లులు కానీ, ఇలాంటివి అన్నీ పైకి అంటే పైకే పోతుండ్రి. అట్లా సెట్టింగ్ చేసిండ్రు. ఊకే కాదు, పైన తాళ్ళు పెట్టి వాడు పైకి పోతున్నట్లే వాడు పైకి తీస్తుండ్రి. అట్లా సెట్టింగ్లు ఉండే, మంచిగా ఉండే సెట్టింగ్స్ అట్లా. కాబట్టి ఎలా పోతుంది, జనాలు బాగా పోతుండ్రి. ఎంత టికెట్ గుర్తుందా సార్? టికెట్ అంతే అప్పుడు ₹1, ₹1.5, ₹2 లోపలే ఉన్నాయి అంతే. ఈ తడకల థియేటర్ గురించి మన జ్ఞాపకాలు ఏం పోలే. ఒకసారి పోయినా, ఎక్కువ పోలే. అక్కడ ఇంకా రాత్రిపూట కదా, అక్కడ చిన్నపిల్లలం కదా, అక్కడ పెద్దగా నడవలే. పెట్టిండు కానీ ఇంకా జనాలు నడుస్తాయి, ఊళ్ళు వస్తాను కానీ
పెద్దగా లాస్ వచ్చింది, అవు. పెద్దగా ఏం అవు రాలేదు. సార్ అదంతా ఇడిచిపెట్టిపోయారు సార్ లాస్ట్ పెట్టిపోయారు వాళ్ళు మొత్తం కట్టినటువంటివన్నీ గోడలు గీడలు అన్నీ ఇడిచిపెట్టిపోయారు వాళ్ళు. మేమైతే 2-3 ఏళ్ళు ఆ రీల్స్ పట్టుకొని తిరిగినాం. హ్మ్. అందులో రీల్స్తో పాటు అట్లనే వదిలిపెట్టిపోయేది. పెట్టిపోయింది వాడు, లాస్ వచ్చింది బాగా. ఆ. అవును, ఐడియా ఉంది నాకు. ఒక చారాన ఉందంటే ఒక రోజు మొత్తం తింటుంటే ఉమ్. ఒక చారాన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేమంతా 2-3 తరగతులు ఉన్నప్పుడు ఒక చారాన అంటే ఇప్పుడు దాదాపు 100 రూపాయల వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు చారాన అంటే సాయంత్రం వరకు తింటుంటే తింటా. 5 పైసలు ఇస్తే అయిపోయాయి, కావాల్సిన అన్ని పెడుతుంటే అన్ని పెప్పర్మెంట్లు కానీ అన్నీ. ఒకసారి తిన్నాం, మళ్ళా మధ్యాహ్నం ఒక 5 చారానకు సాయంత్రం వరకు నీ ఫుల్ తింటుంటే అంత ఉంటుండే. పెట్టింది అప్పుడు సురానమ్మలు బాగానే నచ్చుతుండే ఊర్లో. లస్సీ అమ్ముతుండ్రి, లస్యం. సాయంత్రం బజ్జీలు అమ్ముతుండ్రి, చాయ్ హోటల్స్ బాగుంటుండే, ఈ కార హోటల్స్ ఉంటుండే. అవునవును, అప్పుడు దస్తగిరి ఎక్కువ ఫేమస్ హోటలు. దస్తగిరి హోటల్ కానీ బజ్జీలు కానీ పొద్దుగాల ఇక సన్న బజ్జీలు చేస్తుండే, ఆ వాసనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు స్మెల్ వస్తుండే, అట్లా స్మెల్ వస్తుండే, భలే ఉంటుండే. టేస్ట్ కూడా బాగుంటుండే. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మరి మీరు వచ్చిన ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ ధన్యవాదాలుగా. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.